అయితే మాకు ఇక్కడ కొత్తగా బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది. మాకు 6 లైన్ బ్రిడ్జి అని ఏర్పాటు చేయడం జరిగింది. మాకు 6 లైన్ బ్రిడ్జి లాంటి అవసరం లేకుండా మాకు కార్మల్ స్కూల్ కాడ ఉన్నటువంటి బ్రిడ్జి లాంటి బ్రిడ్జి చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అలాంటి పెద్ద బ్రిడ్జి వేస్తే ఇక్కడ కనెక్టివిటీ రోడ్లు లేవు, ఏంటంటే పక్కపొంటి మనం నడిచే సర్వీస్ రోడ్స్ లేవు, ఏవి లేవు. కాబట్టి ఇలాంటి మా రాకపోకలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఈ వాగుతో కష్టపడుతున్నాం. ఇలాంటి బ్రిడ్జ్ అయితే ఇంకా చాలా కష్టం అవుతుంది మాకు ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వల్ల మాకు ఎటువంటి పరిస్థితి లేకుండా మేము ఇటు నుంచి దారి లేకుండా మేము మళ్ళీ పాత మంచాల నుంచో లేకపోతే ఇక్కడ నుంచి మేము ఇంకొక 1-2 కిలోమీటర్స్ ఎక్కువ తిరిగి రావాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైనా ఉంటే ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉన్న వాళ్ళని దృష్టిలో ఉంచుకొని పనులు చేస్తే ఎంతో బెటర్గా ఉంటుంది. అలాంటి కార్మల్ స్కూల్ కాడ ఉన్న బ్రిడ్జ్ చాలా బెటర్గా ఉంది. ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ ఇంత పెద్దగా అంత హైట్ తోటి దగ్గర ఇక్కడ మేము నిల్చున్న దగ్గర 20 ఫీట్ హైట్ లేపుతున్నారు. ఆ 20 ఫీట్ హైట్ లేపిన తర్వాత పక్కకున్న ఇల్లులు ఏం చేస్తారు? బ్రిడ్జి అవసరం లేదు మాకు. మామూలుగా అక్కడ కార్మల్ స్కూల్ దగ్గర అయినట్టుగా ఆ లెవెల్ తోటి అయ్యి మా ఇళ్ళకి వెళ్ళడానికి దారిస్తే మాకు అంతే. అంత హైట్ చేసి ఎవరికో డెవలప్ చేసుకోవాలనుకోండి, మమ్మల్ని ముంచడం మాత్రం అది న్యాయం కాదు. अभी घर वालों को 6 लाइन की कोई जरूरत ही नहीं है ना। सीधा आप वो छोटा ब्रिज बना दीजिए, कनेक्टिव होना चाहिए कॉलोनी वाले किधर जाएंगे? छोटा ब्रिज बना के यहाँ से रोड दे दीजिए, कनेक्ट कर दीजिए उसको रोड को। इतना बड़ा ब्रिज बनाएंगे तो ये पूरा कॉलोनी यहाँ पे 100 लोग हैं, वो सब किधर? అభివృద్ధి పేరు మీద, డెవలప్మెంట్ పేరు మీద అవసరం లేని బ్రిడ్జిని కడుతారు. ఈ బ్రిడ్జ్ కేవలం కమిషన్ల కొరకు కడతారు. ఇవాళ ఈ కుటుంబాలను, ఇక్కడ ఉన్న 200 కుటుంబాలను, వాళ్ళు ఇక్కడ ఏదైతే కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో ఆ కనెక్టింగ్ రోడ్స్కి పోలేకుండా బ్రిడ్జ్ పోయి ఎక్కడనో 250 ఫీట్ల దూరంలో ల్యాండ్ అవుతుంది. బ్రిడ్జ్ హైటు ఆ ఎలక్ట్రిక్ పోల్ హైట్కి లేపుతారు. దాంతో ఎట్లా ఉపయోగం? ఈ ప్రాంతంలో ఉన్న కాలనీ వాసులందరూ కూడా నష్టపోతారు. వీళ్ళు మధ్యతరగతి కుటుంబాలు, వీళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయినరు. ఈ కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది.